బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటులో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ రాజుకుంది. పాలకుర్తి చౌరస్తాలో బీఆర్ఎస్ కేటాయించిన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే బీఆర్ఎస్ హయాంలో నిర్ణయించిన విగ్రహాన్ని అదే స్థలంలో ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తున్నారు రాకేష్ రెడ్డి. ఇప్పటికే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆధ్వర్యంలో గద్దె నిర్మాణం పూర్తయింది. ఇవాళ విగ్రహ ఏర్పాటు ఉండడంతో రాకేష్ ను ఎన్జీవైస్ కాలనీలోని కార్యాలయంలో పోలీసులు అడ్డగించి హౌస్ అరెస్ట్ చేశారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ ఇన్లు అందిస్తారు. వేణు, చెప్పండి. అటు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ప్రతిష్టకు సంబంధించి కూడా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో అటు రాకేష్ రెడ్డి అయితే హౌస్ అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? నుండి కూడా పాలకుర్తి చౌరస్తాలో ఏర్పాటు చేయబోయేటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో నిర్మించి ఆ రోడ్డు వైడనింగ్ కార్యక్రమంతో తొలగించినటువంటి పాత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు కోరుతుండగా కొత్తగా రూపురేఖలు మార్చినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. దీంతో నిన్న పాలకుర్తి చౌరస్తా లోపల తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇక వాగ్వాదం నేపథ్యం లోపలనే నూతనంగా నిర్మించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు. ఇక దానికి జూన్ 2వ తేదీన అట్టహాసంగా ఓపెనింగ్ కార్యక్రమం కూడా ఉండబోతుంది. అయితే గతంలో నుంచి ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి కొత్త రూపురేఖలతో ఉన్న తెలంగాణ విగ్రహాన్ని పెట్టడము సమంజసం కాదంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగడంతో నిన్న ఇద్దరిపై కేసులు నమోదు చేసి ఆ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఇక ఈ రోజు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి పాలకుర్తి చౌరస్తాకు వెళ్లి నిరసనకు సిద్ధం కావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఉదయమే రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్లి ఇంటి లోపల హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఈ నిరసనలతోని పూర్తిగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటూ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాకేష్ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. గతంలో ఉన్న విగ్రహాన్ని రోడ్డు వైడనింగ్ కార్యక్రమంతో పక్కన పెట్టాం, తిరిగి దాన్ని ప్రతిష్ఠించకుండా తిరిగి కొత్త రూపురేఖలతో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడము ఆధిపత్య ధోరణి చూపించే విధంగా ఉంది. కాంగ్రెస్ శ్రేణుల తీరు పాలకుర్తి ఝాన్సీ రెడ్డి కానీ స్థానిక ఎమ్మెల్యే యశస్వి రెడ్డి తీరు సంబంధించడం కాదంటూ కూడా రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఒకవేళ రేపు జూన్ 2వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలోని విగ్రహాన్ని కనుక అక్కడ ప్రతిష్ఠించి ప్రారంభోత్సవం చేయకపోతే మాత్రము తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ప్రస్తుతం వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. తాజాగా కూడా అక్కడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి దయాకర్ రావు లేకపోవడంతో కూడా తను లేని సమయం చూసే కావాలని ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ ఏమో ప్రయత్నిస్తున్నాయంటూ కూడా అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్న పరిస్థితి. మొత్తానికి ఈ ఘటన లోపల రేపు ప్రారంభోత్సవం వరకు కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు దిగేటువంటి అవకాశం ఉండడంతో పోలీసులు అయితే హై అలర్ట్ గా అటు పాలకుర్తి లోపల బందోబస్తు కొనసాగుతున్న పరిస్థితి. ఇక బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు రాకుండా కూడా పాలకుర్తి లోపల పోలీసులు అయితే బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అఖిల. రైట్ వేణు, థ్యాంక్ యూ. సో ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి కూడా వివాదం చెలరేగడంతో అటు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డిని అయితే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఇదివరకున్న ప్రాంతంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇంతకు ముందు ఉన్నట్టే పెట్టాలి, రూపురేఖలు మార్చకూడదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పిన నేపథ్యంలో అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంటుంది. సో దీనంతా కూడా పోలీసులు సముదాయించేందుకు కూడా ఇరువురిని ఇప్పటికే రాకేష్ రెడ్డిని అయితే హౌస్ అరెస్ట్ చేశారు.